ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సమస్త మానవాళికి భగవత్తత్వాన్ని పరిచయం చేసే అపురూపమైన గ్రంథం శ్రీమద్భాగవతం. వేదవ్యాసుల వారు రచించగా, శ్రీశుకుల వారు ఉపదేశం చేయగా మనకు అందినటువంటి మహోన్నతమైనటువంటి భగవత్తత్వానికి సంబంధించిన గ్రంథం శ్రీమద్భాగవతం. ఈ భాగవత గ్రంథంలో శ్రీశుకుల వారు పరీక్షిత్తు మహారాజు గారికి మాత్రమే కాక మనలాంటి సామాన్యులకు కూడా భగవద్భక్తి అంటటానికి, ఆ భగవద్భక్తి ద్వారా మనం భగవత్తత్వాన్ని అందుకోవటానికి వీలైనటువంటి ఉపదేశాలను రకరకాల విధానాలలో చేసిపెట్టి ఉంచారు. సహజంగా మానవుల మనస్సులలో ఉండేటువంటి జాడ్యం, సోమరితనం లాంటి భావాలను దాటి మానవులు తమ మనస్సులలో భగవద్భక్తిని నింపుకుని, ఆ భగవద్భక్తి ద్వారా అందుకోవలసినటువంటి సద్గుణాలన్నిటినీ అలవరుచుకుని భగవంతుడి తత్వాన్ని అందుకునేందుకు చేసినటువంటి మహోన్నతమైన మహోపదేశం యొక్క సారాంశమే ఈ శ్రీమద్భాగవతం అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం చక్కగా అధ్యయనం చేసుకుని మనసులలో ఉండేటువంటి జాడ్యాన్ని, సోమరితనాన్ని, రకరకాల విచిత్రమైనటువంటి భావాల్ని అన్నిటినీ పోగొట్టుకుని ఈ గ్రంథంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క లీలలను అర్థం చేసుకుని, ఆ లీలలను అర్థం చేసుకుని భగవద్భక్తిని పెంచుకున్నటువంటి భక్తుల యొక్క గాథలను కూడా అర్థం చేసుకుని మనం కూడా ఆ భగవద్భక్తిని అలవర్చుకుని తత్వాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.